ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, వెండిని చూసుకుంటే ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టిస్తుంది అనుకోవచ్చు. మరి పండగ సీజన్లో వెండి ఇలా పెరగడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ టైంలో మరి వెండి పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎలా అంటారు? యా యాక్చువల్ గోల్డ్తో పోల్చుకుంటే ఈ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. అంటే లిటరలీ ఇది 45 ఇయర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుంది అనమాట. అండ్ ఇది 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 అంటే బేసికల్గా ఈ మంత్లీ చార్ట్స్ మనం చూసినప్పుడు ఏంటంటే ఏదైనా ఒకటి బ్రేక్అవుట్ అయ్యి కన్సల్టేషన్ అవడానికి ఇట్ మేబీ టేక్ కపుల్ ఆఫ్ మంత్స్ పడుతుంది. అందుకని నెక్స్ట్ 1 ఇయర్కే ఇది టార్గెట్ వచ్చిందని మనం చెప్పలేం. కానీ బట్ మనం కనుక చూసుకుంటే ఇది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో తక్కువ అంటే ఇప్పుడు నుంచి ఇంకా 300% పెరిగిద్ది. తక్కువ అంటే ఎక్కువ అంటే 1200% పెరగాలి ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇది 45 ఇయర్స్ యొక్క కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ టార్గెట్ ఏమో చిన్న కప్ది లేటెస్ట్ హ్యాండిల్. పెద్ద టార్గెట్ టోటల్ టార్గెట్ చెప్పాలంటే 31 ఇయర్స్ ఎంత లోయెస్ట్ ఉందో అదనమాట మొత్తం టార్గెట్. అందుకని మనం సిల్వర్ని మీరు కనుక ఓపిక్గా ఉంచుకోవాలి ఒక 4-5 సంవత్సరాలు అనుకుంటే కనుక ఉంచుకోవచ్చండి మీరు. అంటే ఇప్పుడున్న దానికి 3x వచ్చింది నెక్స్ట్ 4-5 ఇయర్స్ కల్లా. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ చాలా ఎక్కువ వచ్చింది. ఆ మొత్తానికి సిల్వర్ లాంగ్ టర్మ్ బుల్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. గోల్డ్తో సంబంధం లేకుండా ఇది మూవ్ అయ్యే ఛాన్సే ఎక్కువ అవుతుంది అన్నమాట. కాబట్టి కపుల్ ఆఫ్ మంత్స్ సైడ్ వేలో ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో సిల్వర్ ఎంటరింగ్ ఇంటూ ద వెరీ బులిష్ మార్కెట్. సో నెక్స్ట్ 1 or 2 డెకేడ్స్ సిల్వర్ గోయింగ్ టు రాక్. గోల్డ్ కంపేర్ టు గోల్డ్తో పోల్చుకున్నా సరే ఏ రూట్లో కొంటే ఇది బాగుంటుంది అన్నాం అనుకోండి. ఒకటి ఫిజికల్ సిల్వర్, అండ్ రెండోది జ్యువెలరీ రూపంలో కొనుక్కోవటం, అండ్ థర్డ్ వన్ ఈటీఎఫ్స్లా కొనుక్కున్నారనుకోండి. అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఈటీఎఫ్లా కొనుక్కోండి. ఎందుకంటే మీరు ఫిజికల్ కాయిన్ రూపంలో బిస్కెట్ రూపంలో కొన్నారనుకోండి వాటికి జిఎస్టీ పే చేయాలి. అండ్ జ్యువెలరీ రూపంలో తీసుకున్నా జిఎస్టీ పే చేసుకోవాలి, 3% జిఎస్టీ. అండ్ ఈటీఎఫ్స్ కాకూడదు లేదు. అండ్ రెండోది అండ్ మేకింగ్ ఛార్జెస్ జ్యువెలరీ లాగా మేక్ చేశారనుకోండి వాళ్ళకి 20,000 20% దాకా ఉంటాయి అవి ఈజీగా, అది ఇవ్వాలి. అండ్ లాకర్ ఛార్జెస్ ఉంది అనుకోండి, ఫిజికల్ గోల్డ్ అనుకో అది సిల్వర్ అనుకోండి 24,000 వద్దు ప్రయాణం. అది 8 ఇయర్స్ మనం లెక్కేసుకున్నాం అనుకోండి ప్రయాణం 3,000 ఉంటుంది లాకర్ ఛార్జెస్. గోల్డ్ సిల్వర్ గోల్డ్ ఇవి చూసుకుంటే మీకు ఎక్కువ అవుతాయి అనమాట అవన్నీ. అట్లా చూసుకున్నప్పుడు వీటన్నిటితో పోల్చుకుంటే బెటర్ థింగ్ ఏంటంటే గో ఫర్ ది ఈటీఎఫ్ తీసుకుంటే ఒకటే ఒక ఎక్స్పెన్సివ్ రేషియో ఒకటే పడుతుంది నీకు. అది కూడా ఇయర్లీ 1% పడుతుంది అంతే. మిగతా ట్యాక్స్లే ఉండవు, జిఎస్టీ లాంటివి ఉండవు అనమాట. అండ్ ట్యాక్స్లు కూడా ఏంటంటే ఏటికన్నా అన్నిటికీ ఎక్కువ ఉంటాయి. మోర్ దెన్ 1 ఇయర్ ఉంచుకుంటే 12.5% ట్యాక్స్లు పడతాయి. అన్నిటికంటే ఎక్కువ గిట్టుబాటు అయ్యేది నీకు సిల్వర్ ఈటీఎఫ్ ఫార్మెంట్లో ఎక్కువ గిట్టుబాటు అవుద్ది. అందుకని మీరు ఫిజికల్ కొన్నా ఆర్నమెంట్లో కొన్నా మీరు నిజంగా ఇన్వెస్ట్మెంట్ నాకు ఎక్కువ డబ్బులు రావాలి అనుకుంటే బెటర్ టు గో ఫర్ ఈటీఎఫ్ సైడ్ అనమాట. అంటే ఇంకొక సర్ప్రైజింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే 1990 నుంచి 2025 వరకు మేము చూసామనుకోండి నిఫ్టీ 50లో చూసుకుంటే 13% వచ్చింది, గోల్డ్ చూసుకుంటే 11% వచ్చింది, సిల్వర్లో వచ్చింది కేవలం 7%. అంటే సిల్వర్ డ్యూ ఉంది. ఇంకా చార్ట్లేమో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ లాస్ట్ 3 డెకేడ్స్ నుంచి సిల్వర్ అంత పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి నెక్స్ట్ ర్యాలీ అంతా దాని చుట్టూ తిరగబోతుంది అనమాట. అండ్ సెమీ కండక్టర్స్ ఎలక్ట్రికల్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇండస్ట్రియల్ యూటిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సిల్వర్కి. ఈ మధ్య సెంట్రల్ బ్యాంక్స్ కూడా సౌదీ బ్యాంక్ వాళ్ళు కొంత బిగింగ్ చేశారు. అంటే ఇక గోల్డ్ ఆపేసి ముందు రోజుల్లో అండ్ సిల్వర్కి కొనే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అట్లా ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతుంది, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ నుంచి ఇటు సెంట్రల్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. అండ్ లాస్ట్ 3 డెకేడ్స్ గోల్డ్తో పోల్చుకున్నా ఈక్విటీతో పోల్చుకున్నా సిల్వర్ అండర్ పర్ఫార్మ్ చేసింది. కాబట్టి ముందు రోజుల్లో చాలా దూరం పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం టోటల్ పోర్ట్ఫోలియో ఎంతకంత పెట్టుకోవచ్చు కమాడిటీ కింద గోల్డ్ సిల్వర్ పెట్టుకుని బెటర్ డెఫినెట్గా. అంటే ఫెస్టివల్ సీజన్ కదా సార్, ఇప్పుడు దసరా నడుస్తుంది, నెక్స్ట్ దివాళీ వస్తుంది. అంటే నేను షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చెప్పడం లేదు, 1 or 2 months కోసం చెప్పడం లేదు. నేను చెప్పింది మంత్లీ అంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. లిటరల్లీ 35 ఇయర్స్ కన్సాలిడేషన్ అండ్ అది బ్రేక్అవుట్ అవుతుంది. కమాడిటీలో ఉన్న వరస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి సైడ్ వేకి వెళ్ళిపోతే 2-3 ఇయర్స్ నిద్రపోతాయి. అంటే లిటరల్లీ 0 రిటర్న్స్ వస్తుంది ఇంకా కమాడిటీ మార్కెట్లో. అందుకని ఈ మంత్లీ చార్ట్లు చూస్తున్నాం కాబట్టి మేబీ 1 or 2 months 1 or 2 years వరకు కూడా సైడ్ వే పోవచ్చు. బట్ బ్రాడ్గా చెప్పాలంటే జస్ట్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద వెరీ బిగ్ బుల్ మార్కెట్. ఇది మన చార్ట్లో చూసుకుంటే తక్కువ అంటే 3x పోద్ది, ఎక్కువ అంటే 12x నెక్స్ట్ డెకేడ్కి పోతుంది అనమాట ఇది. కాబట్టి పెద్ద ఎత్తున మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది సిల్వర్కి. అండ్ గోల్డ్ చార్ట్ అంత స్ట్రాంగ్గా ఉంది, గోల్డ్ కన్నా ఇంకా బాగుంది చార్ట్స్.
ఓకే, రెండోది ఇండస్ట్రియల్ యూటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. నేను నీకు చార్ట్లు షేర్ చేశాను, మీరు చూడండి. Hmm. అంటే లిటరలీ 45 years చార్ట్ బ్రేక్అవుట్ అండి, ఎస్, అంటే చాలా ముందు పోద్ది. థ్యాంక్ యూ సార్. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళు కనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.